హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్న్ ఫ్లోర్ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా అయిపోయే స్వీట్ అండి ఇది. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్ ప్రాసెస్ అంతే. దానికోసం ముందుగా ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పులు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక 2 కప్పుల పాలు యాడ్ చేసుకోండి. మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈ కప్తోనే చెప్తానండి, సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ పాలు కాగేలోపు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఒక 2 కప్పుల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి సేమ్ కప్తో. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిపడుతూ ఉంటుందండి, సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉంటారంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇలా. సో ఇలా వాటరీగా అవ్వాలి. ఈలోపు పాలు కాగాక 1.5 కప్పు పంచదార యాడ్ చేసుకోండి. ఇందులోకి పంచదార కూడా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఈ పంచదార కూడా కరిగేలోపు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని గ్రీస్ చేసుకోండి. ఆ ప్లేట్ని మొత్తం చుట్టూ కూడా గ్రీస్ చేసేసుకోండి. ఇలా గ్రీస్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం యాడ్ చేసిన పంచదార కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ అది ఉంది కదా, సో అది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది మీకు బాగా దగ్గరకు వచ్చేస్తుందండి, సో అప్పటి వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. బర్ఫీ చేయడానికి వీలుగా అవుతుంది. ఇలా మధ్యలో గడ్డలు కడుతూ ఉంటుందండి, సో అదంతా కూడా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈజీగానే అయిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లో యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకుని ఆ ప్లేట్లో కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఒక లేయర్ లాగా తీసుకురావాలి. ఇలా స్పూన్తో మొత్తం కూడా సెట్ చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఆ షేప్లోకి. ఇలా మొత్తం కూడా చుట్టూ సెట్ చేసేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసుకుని రివర్స్ చేసి ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి. సో ఇలా మొత్తం కూడా గ్రీస్ చేసుకుని దానిపైన పెట్టేసి అలా ఒత్తేసేయండి. ఇది కొంచెం ఆరాక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక 15 మినిట్స్ పాటు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక 15 మినిట్స్ తర్వాత సో ఇలా రెడీ అయిపోతుందండి. కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం నెయ్యి కూడా అప్లై చేసాం కాబట్టి. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడమే ఫైనల్గా. సో అంతేనండి, మన కార్న్ఫ్లోర్ బర్ఫీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్ స్వీట్ అండి ఇది. స్వీట్ చేయడం రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది స్వీట్. వీటికి పైన మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, ఫ్రై చేసి పెట్టుకున్నవి, అవి యాడ్ చేసుకున్నామంటే మన కార్న్ఫ్లోర్ బర్ఫీ రెడీ అయిపోతుంది. ఈజీగా స్టిక్ అయిపోతుందండి దానిపైన. సో అంతేనండి, ఈజీగా సింపుల్ స్వీట్ రెడీ అయిపోయినట్టే జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.